You are all welcome to that session. The today's topic is Industrial Development Bank of India. See here, first of all, IDBI, Industrial Development Bank of India అనేది it was established in 1964 ఎస్టాబ్లిష్ చేశారంటే అది సబ్సిడరీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత ఫండ్స్ తోటి దీన్ని స్థాపించింది అనమాట. సో ఇట్ ఇస్ సబ్సిడరీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకు స్థాపించాలి? ఎర్లియర్ దేర్ వాజ్ ఎ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. అంతకుముందు ఎందుకు ఇంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, బిఫోర్ దాట్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అనేది ఉండేది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇచ్చేయి. కానీ ఏంటంటే దెర్ ఈజ్ నో కోఆర్డినేషన్ అమంగ్ ద పీపుల్. ఇచ్చిన వాళ్ళకి ఇవ్వటం అంటే 2-3 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ తెలియకుండా ఒకళ్ళకి అడ్వాన్స్ చేయడం, లోన్స్ ఇచ్చేయడం, సో మల్టిపుల్ ఫైనాన్స్ చేయడం. సో నీడీ పీపుల్కి ఏంటంటే మిస్ అవ్వడం. సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే కోఆర్డినేషను, సూపర్విజను, ఒక సిస్టమ్ అనేది లేకపోవడం బట్టి, మానిటర్ చేసేవాడు లేకపోవడం బట్టి, సో దీనివల్ల ఓవర్ ల్యాపింగ్, డూప్లికేషన్ ఇవన్నీ జరిగాయి. సో మెయిన్ సెట్ బ్యాక్ ఎక్కడ జరిగిందంటే ఇంపార్టెంట్ నేషనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం, అవి మిస్ అవుతా ఉంది ఈ ఫైనాన్షియల్ సిస్టంలో వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని 1964లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ప్రమోట్ చేస్తుంది అన్నమాట ఐడిబిఐని. సో దట్ ఈస్ ద హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ setting of this IDBA, right? Next, purpose. Main purpose of this is industrial development in the country. Ultimately, whatever the reasons it might be, acceleration of that industrial development in India is a compulsory. That is the main purpose of establishing of this IDBA. Now, objective ఏంటి అంటే, it is, first of all, it is called as an DFI అంటాం. DFI అంటే డైరెక్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్. అంటే డిఎఫ్ఐ అనేది ఏంటంటాం అంటే అపెక్స్ బాడీ మాట. అంటే ఇండస్ట్రియల్ అడ్వాన్సెస్లో ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా ఇది హెడ్ కింద లెక్క. అంటే మనం జ్యుడిషియల్ సిస్టంలో సుప్రీంకోర్టు అనేది అపెక్స్ ఎలాగో, ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్లో, ఫైనాన్షియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ కింద ఇది నోటిఫై అయింది ఐడిబిఐ. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే కోఆర్డినేటింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద సింగిల్ ఇంటిగ్రేటెడ్ మూవ్మెంట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ సప్లిమెంటింగ్ దేర్ రిసోర్సెస్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్సింగ్ అండ్ టు వైబుల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద నేషనల్ ఇంపార్టెన్స్. నేషనల్ ఇంపార్టెన్స్ ప్రాజెక్ట్స్ అనేది మెయిన్ ఎజెండా. ఇందులో అవి కవర్ అవుతూ ఉండాలి వితౌట్ మిస్సింగ్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వస్తే, సో హియర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి వస్తే, ఫస్ట్ షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ ద్వారా ఐడిబి అనేది ఆథరైజ్డ్ క్యాపిటల్ 50 crores తోటి ఫామ్ అయింది. అది సబ్సిక్వెంట్గా తర్వాత గవర్నమెంట్ అనేది అమెండ్ చేయడం ద్వారా సర్టెన్ ప్రొవిజన్స్ ఐడిబి యాక్ట్కి అమెండ్ చేయడం ద్వారా దట్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అనే ఆఫ్ ద బ్యాంక్ అనేది రైజ్ చేశారు. అప్ టు 2000 crores దాన్ని ఇంక్రీజ్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ అయ్యి నౌ ఇట్ రీచ్ టు 5000 crores. అంటే ద షేర్ క్యాపిటల్ 50 crores నుంచి స్టార్ట్ చేసింది, డిఫరెంట్ అమెండ్స్మెంట్స్ చేసుకుంటూ దాన్ని 5000 crores దాకా ఎక్స్పాండ్ చేశారు అన్నమాట. దట్ ఈస్ వన్ సోర్స్ ఆఫ్ ఫండ్. షేర్ క్యాపిటల్ అంటే ఏంటంటే మూలధనం. ఓకే, తర్వాత ఇది కాకుండా బారోయింగ్స్ కూడా ఒక ఫెసిలిటీ ఇచ్చారు. అంటే ఐడిబి అనేది ఆథరైజ్ చేయబడింది. ఎందుకు, ఒకవేళ ఫండ్స్ ఏమైనా కావాలనుకుంటే, రిసోర్సెస్ ఆఫ్ ఫండ్స్ రైజ్ చేసుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, లేదంటే అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ అది అప్పు తెచ్చుకునే వెసులుబాటు దానికి ఇచ్చారు. అంటే బారోయింగ్. ఓకే, అంటే తన ఫండ్స్ ఓన్లీ లేకపోతే కనుక వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు రైజ్ చేయొచ్చు అన్నమాట ఫండ్స్. సో ఈ రెండిట్లో వాడికి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఫర్ దిస్ ఐడిబి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వస్తే ఫంక్షన్స్ ఆఫ్ ఐడిబిఐకి వస్తే, మెయిన్ ఫంక్షన్స్ ఏంటని చూస్తే ఐడిబిఐ ఫస్ట్ టు కోఆర్డినేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ అదర్ ఫైనాన్షియల్
ఇన్స్టిట్యూషన్స్ హూ ఆర్ ప్రొవైడింగ్ టర్మ్ ఫైనాన్స్ టు ద ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్లో టర్మ్ ఫైనాన్స్కి చేయాలనుకున్నప్పుడు డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి యాక్టివిటీస్ ఆఫ్ అదర్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కోఆర్డినేట్ చేయడం. అంటే ఇప్పుడు సిడ్బి ఉందనుకోండి, సిడ్బి అనేది ఇట్ ఈస్ ఆల్సో వన్ డిఎఫ్ఐ. సో వీళ్ళు కూడా చేస్తుంటారు, కానీ అది వేరే వింగ్. అసలు యాక్చువల్గా మెయిన్ ఇనీషియల్గా 1964లో స్టార్ట్ చేసినప్పుడు సిడ్బి లేదు కాబట్టి అప్పుడు వీళ్ళే కోఆర్డినేట్ చేసుకుంటూ వచ్చేవారు. అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా వీళ్ళు చూసుకున్నారు అనమాట. ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ సెక్టార్లో టర్మ్ ఫైనాన్స్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి అంటే to provide refinance to financial institutions as well as scheduled banks granting medium and long-term loans to industries. రీఫైనాన్స్ అని చెప్పేసి ఏంటి? రీఫైనాన్స్ అంటే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, వాట్ ఇస్ దట్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇండస్ట్రియల్ అడ్వాన్సెస్ ఇస్తూ ఉంటాయి, ఇండస్ట్రీస్ అప్పులు ఇస్తూ ఉంటాయి. వాళ్ళకి వీళ్ళు సోర్సెస్ ఆఫ్ ఫండ్, సపోజ్ 500 కోట్లు ఇచ్చినాయి అనుకోండి ఇండస్ట్రియల్ సెక్టార్లో, సో 500 కోట్లు కూడా ఐడిబిఐ వాళ్ళకి సప్లిమెంట్ చేసేది అనమాట అండి రీఫైనాన్స్ ద్వారా. అంటే మళ్ళీ ఇవ్వండి కావాలంటే అని చెప్పేసి, అంటే లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ప్రొవైడ్ చేసేది ఫండ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ ఫండింగ్ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టు ప్రొవైడ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్ ఫర్ ప్రమోషన్, మేనేజ్మెంట్ ఆర్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్ట్ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటంటే ఈ వాట్ ఈస్ దట్ ఇండస్ట్రియల్ గ్రోత్కి సపోర్టింగ్గా, అంటే లైసెన్సెస్ ఇష్యూ చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ కానీ, లేదంటే ఫామ్ చేయాలంటే కావాలి. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ అసిస్టెన్స్ కావాలి, లైసెన్స్ క్లియరెన్స్కి, స్థాపించడానికి పొల్యూషన్ క్లియరెన్సెస్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా క్లియరెన్సెస్. ఇది కాకుండా టెక్నికల్ అంటే మీకు టెక్నికల్, దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ ఇన్స్టలేషన్స్, ఇవన్నీ కూడా ఈ సపోర్ట్ అంతా కావాలి అంటే కనుక ఫర్ దట్ ప్రమోషన్, మేనేజ్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నిటికీ కూడా ఈ ఐడిబి అనేది ఫంక్షనింగ్ కింద హెల్ప్ చేసేది. తర్వాత టు అండర్టేక్ మార్కెట్ సర్వీస్ అండ్ టెక్నో ఎకనామికల్ స్టడీస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. సపోజ్ కొన్ని డ్రై ఏరియాస్ ఉంటాయి, ఓకే, అక్కడ మనం సర్వే చేసి వాట్ ఇండస్ట్రీస్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. అంటే ఇప్పుడు సపోజ్ చుట్టుపక్కల సున్నప్రాయో, లేకపోతే మ్యాంగనీసో, లేకపోతే ఐరన్ దొరుకుతుంది అనుకోండి రా మెటీరియల్ దగ్గరలో, సో దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్ అక్కడ ప్రమోట్ చేయొచ్చు కదా. అంటే ఇది ఇవన్నీ చేయాలంటే కనుక మీకు మార్కెట్ సర్వీస్ చేయాలి. మార్కెట్ సర్వీస్ అంటే ఇక్కడ అవైలబుల్ రిసోర్సెస్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉన్నారా లేదా, ఓకే, అలాగే రిసోర్సెస్ లైక్ వాటర్ ఫెసిలిటీస్, పవర్ ఉంటాయా లేదా. రా మెటీరియల్ ఉంటే సరిపోదు కదా. సో అవన్నీ కూడా వాళ్ళు చేసుకుని, అంటే టెక్నో ఎకనామికల్ స్టడీస్ అంటాం, చేసుకుని మార్కెట్ సర్వీస్ కూడా ఈ ప్రోడక్ట్ నుంచి లిఫ్టింగ్ చేయగలుగుతాం లేదా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయా లేదా, ఈ ప్రోడక్ట్కి మార్కెటింగ్ ఉంటుందా లేదా, ఈ ప్రోడక్ట్ తయారైతే కనుక మనకి మార్కెట్లో డిమాండ్ ఉంటుందా లేదా. సో ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలి. సో ఇవన్నిటికీ కూడా హెల్ప్ చేయడానికి ఐడిబి అనేది ఉపయోగపడేది అనమాట. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ ఐడిబి. తర్వాత IDBA was empowered to finance all types of industrial concerns engaged in the manufacture, preservation or processing of goods, mining, hotel industry, fishing, shipping, transport, generation and distribution of that power, etc. And all fields. And empowered in the sense they have given full-fledged powers of finance to all the types of industrial concerns. ఎక్కడెక్కడ ఎంగేజ్ అవుతున్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంగేజ్ అయిన ఇండస్ట్రీ, ప్రిజర్వేషన్ ఆర్ ప్రాసెసింగ్ ఆఫ్ గూడ్స్, ప్రిజర్వేషన్ ద స్టోరేజ్, ఓకే, అలాగే ప్రాసెసింగ్, గూడ్స్ ప్రాసెసింగ్. సపోజ్ ఇక్కడ దాకా ఎందుకు ప్రాసెసింగ్ అంటే ఇట్ ఈస్ మేకింగ్, రా మెటీరియల్ నుంచి తయారు చేయడం అన్ని కూడా ప్రాసెసింగ్. ప్రిజర్వేషన్ అంటే కీపింగ్. సపోజ్ ఇప్పుడు వాట్ ఈస్ దట్
అది అగ్రికల్చర్ కూడా కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. అలాగే మైనింగ్ అంటే దట్ మీన్స్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ దట్ మినరల్స్, మైన్స్. అలాగే హోటల్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ఆల్సో ఇండస్ట్రీ కింద లెక్క. ఫిషింగ్, షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్, జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్ జనరేషన్, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ కింద ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైనాన్స్ చేసే ఇండస్ట్రియల్ పవర్స్ అన్ని కూడా ఎంపవర్ దట్ బై దట్ ఐడిబిఐ. నెక్స్ట్, ఐడిబిఐ ఆపరేటెడ్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ అసిస్టెన్స్. ఇది కాకుండా వాళ్ళు ఫైనాన్స్ అనేది త్రూ డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా ఎక్స్టెండ్ చేయడం. అదేంటంటే డైరెక్ట్ అసిస్టెన్స్ స్కీమ్, సాఫ్ట్ లోన్స్ స్కీమ్. అంటే డైరెక్ట్ అసిస్టెన్స్ అంటే డైరెక్ట్ ఫైనాన్స్, ఎంత కావాలి, సపోజ్ 100 crores కావాలా, ఓకే, డైరెక్ట్గా దే ఆర్ గివింగ్ దట్ 100 crores అట్ ఎ పర్టికులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లోన్ మాట. నెక్స్ట్, సాఫ్ట్ లోన్ స్కీమ్ కింద అంటే ఏంటంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎక్కువ లాంగ్ టర్మ్ రీపేమెంట్ పీరియడ్ ఇస్తే కనుక దట్ ఈస్ ద సాఫ్ట్ లోన్ స్కీమ్స్ అంటాం. అది ఎందుకు ఇస్తారు అంటే అందరికీ ఇస్తే అది ప్రయారిటీ, అంటే ఏదైతే మనకి చాలా ఇంపార్టెంటో ఎకానమీకి, ఆ పర్టికులర్ సెక్టార్ని మనం ప్రమోట్ చేయడం కోసం దానికి ఈ రకమైన మన సాఫ్ట్ లోన్ స్కీమ్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తాం. నెక్స్ట్, టెక్నికల్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అంటే అదొక దాంట్లో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ మిషనరీ ఉంది, సో దాన్ని టెక్నికల్గా మనకి రిప్లేస్ చేయాలనుకోండి, మోడర్నైజేషన్ చేయాలనుకోండి, ఎక్విప్మెంట్ అంతా కూడా విత్ న్యూ మిషనరీ కానీ లేదంటే అప్గ్రేడేషన్ కానీ చేయాలనుకుంటే కనుక దానికి కొంత ఖర్చు అవుతుంది. సో సెపరేట్ ఫండ్ స్కీమ్ ఒకటి పెట్టి దాని ద్వారా వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటం. నెక్స్ట్, రీఫైనాన్స్ ఇండస్ట్రియల్ లోన్ స్కీమ్ అనేటప్పటికీ రీఫైనాన్స్ చేసాం. ఇండస్ట్రియల్స్కి ఇచ్చే అడ్వాన్సెస్కి ప్రత్యేకంగా రీఫైనాన్స్ ఫెసిలిటీ చేయడం. అంటే ఆల్రెడీ ఇచ్చేస్తారు, ఆ పర్టికులర్ ఇండస్ట్రియల్ లోన్స్ కింద ఇస్తారు, ఇచ్చినట్టుగా అంతే అమౌంట్ మళ్ళీ తిరిగి రీఫైనాన్స్ రూపంలో ఈ ఐడిబిఐ ఎక్స్టెండ్ చేయడం. తర్వాత బిల్ రీడిస్కౌంటింగ్ స్కీమ్ అంటే వీళ్ళు ఆల్రెడీ మార్కెట్ చేసిన ప్రోడక్ట్స్ తిరిగి ఫండ్స్ రూపంలో రాకుండా బ్లాక్ అవుతాయి, అంటే బిల్స్ రూపంలో వస్తాయి, ఇమీడియట్ క్యాష్ రూపంలో రావు. అంటే దట్ విల్ బి రియలైజ్డ్ ఫర్ 3 months 4 months వాట్ ఎవర్ ఇట్ మే బి, టైం పడుతుంది మనకి డబ్బుల కింద మారాలంటే. సో ఆ బిల్స్ వీళ్ళు ఏం చేస్తారంటే లాక్ అయిపోతాయి ఇండస్ట్రీస్ దగ్గర. సో ఈ ఐడిబిఐ ఏం చేస్తుంది, ఆ బిల్స్ దగ్గర పెట్టుకుని ఆ ఎగెనెస్ట్ దట్ బిల్స్ వీళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఇండస్ట్రీ దగ్గర రొటేట్ అయిపోతుంది ఈ ఫండ్స్ అన్ని కూడా, అంటే లాక్ అవ్వకుండా ఫండ్స్ మళ్ళీ యూటిలైజ్ అయిపోతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ అడ్వాన్స్ కింద లెక్క. అలాగే సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్. సీడ్ క్యాపిటల్ ఇండస్ట్రీకి మినిమం నెట్వర్క్ అంటే ఉండాలి, అంటే బేస్ క్యాపిటల్ అనేది ఉండాలి. అది లేదనుకోండి, మినిమం పెట్టుబడి అంటే తన సొంత ఓన్ ఫండ్స్ కనుక లేవనుకోండి, సో దానికి కూడా వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. సో దాన్ని మనం సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ అంటాం. అలాగే ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ స్కీమ్. ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్, సపోజ్ వీళ్ళు దే వాంట్ టు స్టార్ట్ an industry in the outside and abroad, so that also they can do it. సో దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ వాడు ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు కూడా బై వే ఆఫ్ ఫైనాన్స్ దే కెన్ ఎక్స్టెండ్ దిస్ ఫెసిలిటీ టు దట్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్. సో ఇలాగా డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఫండ్ ఈ రూపంలో అన్ని కూడా ఫంక్షన్స్ ఐడిబిఐ చేస్తున్నారు. నెక్స్ట్, ఆపరేషన్స్ ఆఫ్ ఐడిబిఐకి వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ అసిస్టెన్స్, డైరెక్ట్ అసిస్టెన్స్ రెండు చేస్తుందండి. డైరెక్ట్ అసిస్టెన్స్లో మనం చెప్పుకోవాలంటే ఇందాక మనం చెప్పినవి మనం బ్రాడ్గా చెప్పుకుంటాం. ప్రాజెక్ట్ ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫస్ట్. ప్రాజెక్ట్ ఫైనాన్స్ అసిస్టెన్స్ అనేటప్పటికి డైరెక్ట్గా ఇస్తారని చెప్పాను కదా, లోన్స్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లోన్స్ అంటాం. ప్రాజెక్ట్ లోన్స్ అంటే వెరీ బిగ్ అమౌంట్స్, దట్ ప్రాజెక్ట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ పీరియడ్, 10 years 15 years. సపోజ్ షిప్ యార్డ్ కట్టాలన్నా లేదంటే పెద్ద వాట్ ఈస్ దట్ హైవేస్ వేయాలన్నా కొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, లేదా పవర్ జనరేషన్స్ ప్రాజెక్ట్స్, హైడల్ పవర్ జనరేషన్స్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా సంవత్సరాలు పడతాయి అన్నమాట. సో వీటికి ప్రాజెక్ట్ లోన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇది డైరెక్ట్ అసిస్టెన్స్ కింద ఐడిబిఐ ఇస్తారు. అండ్ సబ్స్క్రిప్షన్ టు అండ్ అండర్ రైటింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. అలాగే ఏదైనా సరే ఒక
ఫండ్స్ రైజ్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక ఇండస్ట్రీ వాళ్ళు షేర్స్ అనేది పబ్లిక్కి ఆఫర్ చేస్తారు. సో అటువంటి ఆఫర్ చేసిన షేర్స్ అన్నీ కూడా పబ్లిక్ నుంచి సబ్స్క్రైబ్ కాకపోవచ్చు. ఎందుకంటే పెద్ద ఇష్యూ అనుకోండి. ఇష్యూ అంటే వాడు ఇచ్చే క్యాపిటల్ అనేది షేర్స్ అనే నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ చేస్తాను అన్నీ సబ్స్క్రైబ్ అవ్వాలి లేదు. సో అటువంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐడిబి అనేది మేజర్ పోర్షన్ వాళ్ళే తీసుకుంటారు, సబ్స్క్రైబ్ చేస్తారు. వాళ్ళకున్న ఫండ్స్ అవన్నీ కూడా షేర్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీకి మూలధనం ఏర్పడేలాగా సపోర్ట్ చేయడం అన్నమాట. దాన్ని మనం అండర్ రైటింగ్ అని కూడా అంటాం. అండర్ రైటింగే గ్యారెంటీ ఇవ్వటం. ఓకే, మీ షేర్లు షార్ట్ ఫాల్ ఎక్కడ ఉందో అవన్నీ కూడా మేము తీసుకుంటాం. అలాగే గ్యారంటీ ఫర్ లోన్స్ అండ్ డిఫర్డ్ పేమెంట్స్. ఒకవేళ ఇండస్ట్రీస్ కనుక అవుట్ సైడ్ నుంచి కనుక ఏమైనా లోన్స్ కనుక తీసుకుంటే దానికి వీళ్ళు గ్యారంటీ కూడా ఇస్తారు. ఎవరు? ఐడిబిఐ. అలా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండర్ దిస్ స్కీమ్ వాజ్ గ్రాంటెడ్ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ మోడర్నైజేషన్ రెనోవేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్. ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కనుక వాళ్ళు ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా, లేదంటే మోడర్నైజ్ చేద్దాం అనుకున్నా, రెనోవేట్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళకి కానీ, లేదంటే న్యూ ప్రాజెక్ట్సే మేము స్టార్ట్ చేస్తాం అన్నారు కూడా వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందిస్తుంది అన్నమాట. ఓకే, సో దీన్ని ఏమంటాం అంటే ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అని అంటాం. ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ నథింగ్ బట్ దే ఫైనాన్స్ టు దట్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్. అవి ఏదైనా కావచ్చు, అది రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా సరే. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే సిన్స్ ఇట్ ఈజ్ అన్ ఇండస్ట్రీ, సో ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మనం ఫోకస్ చేస్తాం. ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అంటే పవర్ జనరేషన్స్ అని ఇందా మనం చెప్పుకున్నాం, పవర్ జనరేషన్స్ అని, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని, ఆ, ఇవన్నీ వస్తాయి మీకు. ఓకే, బికాజ్ ఓన్లీ ఇండస్ట్రీస్, హైవేస్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తాయి కానీ ఇండస్ట్రీస్ కింద రావు కదా. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఇండస్ట్రీ. And IDB introduces special schemes to small and medium scale units for industrialization of the backward areas. అలాగే స్మాల్ అంటే ఇంట్రడ్యూసెస్ స్పెషల్ స్కీమ్స్ అంటే ఇప్పుడంటూ లేవు, ఇనీషియల్గా ఉండి దాని తర్వాత సిడ్బీ వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్స్ అనేది సిడ్బీకి వెళ్ళిపోవడం తోటి అసలు ఒరిజినల్గా ఐడిబి ఏం చేసిందంటే ఇంట్రడ్యూసెస్ స్పెషల్ స్కీమ్స్ స్టార్ట్ చేసింది. ఎవరికంటే మనం ఇప్పుడు అనుకుంటున్నాం చూడండి ఎంఎస్ఏ అని, అప్పట్లో స్మాల్ అండ్ మీడియం స్కేల్ యూనిట్స్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్కి సపోర్ట్ చేసేది అనమాట ఐడిబిఐ. And these concessions were made available to collaboration with the IFCA and ICICI. IDB also extended concessional rupee loans up to 2 crores and underwriting assistance up to 1 crore. అంటే ఈ కన్సెషన్స్ అన్ని కూడా కొన్ని కన్సెషన్స్ ఐడిబి ఎక్స్టెండ్ చేసేది ప్రాజెక్ట్ ఫైనాన్స్ అసిస్టెన్స్లో. అవి ఎవరికంటే ఎవరితోటి అంటే ఐఎఫ్సి, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఐసిఐసిఐ వాళ్ళతోటి కొలాబరేటివ్ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళ కన్సెషన్స్ అనేది ఎక్స్టెండ్ చేసేవారు. అండ్ ఆల్సో దిస్ ఎక్స్టెండెడ్ టు కన్సెషన్ రూపీ లోన్స్ అప్ టు 2 crores, అలా అండర్ రైటింగ్ అసిస్టెన్స్ 1 crore చేసేది అనుకోండి. అది పెద్ద ఇంపార్టెంట్ ఇంకా. నెక్స్ట్ సాఫ్ట్ లోన్స్ అనేటప్పటికి 1976లో సాఫ్ట్ లోన్స్ అనే స్కీమ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఐడిబిఐ. దీని ప్రకారం ఏంటంటే కొన్ని చెప్పాను కదండి, ప్రయారిటీ లోన్స్. మీకు తెలుసుకున్న వరకు ఏంటంటే అది ఏంటంటే మెయిన్ ఎజెండా, మెయిన్ టాస్క్ ఏంటని తెలుసుకోండి. ఇన్డెప్త్ డేటా మీకు అక్కర్లేదు, ఓన్లీ జస్ట్ బేస్ డేటా మీకు ఇచ్చాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సాఫ్ట్ లోన్ స్కీమ్ అంటే ఏం చెప్పాను మీకు, కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ, లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ రీపేమెంట్ పీరియడ్ అనేది ఇవ్వటం. అది అన్నిటికీ ఇవ్వకంటే అన్ని ప్రయారిటీ సెక్టార్స్కి మాత్రమే ఇస్తాం. ఆ రకంగా ఈ సాఫ్ట్ లోన్ స్కీమ్ ద్వారా ఇచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరికి ఇస్తారంటే ప్రయారిటీ అడ్వాన్సెస్. ప్రయారిటీ సెక్టార్స్ అంటే సిమెంటు, కాటన్, టెక్స్టైల్స్, జూటు, షుగర్ అండ్ సర్టెన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, వీటన్నిటికీ ఇవ్వటం అన్నమాట. సో దాన్ని మనం సాఫ్ట్ లోన్ స్కీమ్ అంటాం. మూడో అసిస్టెన్స్ ఏంటంటే టెక్నికల్ డెవలప్మెంట్ ఫండ్ అంటాం. సో TDF. సో దీన్ని ఏమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ దిస్ TDF. దీని ద్వారా టెక్నికల్ డెవలప్మెంట్ ఏమిటి అంటే ఇంపోర్ట్ లైసెన్సెస్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ స్మాల్ వాల్యూ బ్యాలెన్సింగ్ ఎక్విప్మెంట్స్, టెక్నికల్ నోహౌ, ఫారెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్, డ్రాయింగ్స్, డిజైన్స్ బై ఇండస్ట్రీ. అంటే ఏంటంటే ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు ఇంపోర్ట్ లైసెన్స్ ఏమైనా తెప్పించుకోవాలనుకున్నప్పుడు ఇంపోర్ట్ లైసెన్సెస్, ఇంపోర్ట్ ఆఫ్ సమ్ వాల్యుబుల్ ఎక్విప్మెంట్ కావాలనుకోండి, ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలి కదా. సో దానికి మళ్ళీ ఫండింగ్ కావాలి. సో
సో ఈ టెక్నికల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఏంటంటే ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది? అప్గ్రేడింగ్ ఆఫ్ అవర్ మిషనరీ, ఆ న్యూ టెక్నాలజీ మనం ఇండక్ట్ చేయడం కోసం. సో ఈ రకంగా మనకి కావలసిన ఫండ్ అంతా కూడాను ఈ ఐడిబిఐ ఈ టెక్నికల్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేస్తున్నమాట. అలాగే సమ్ టైమ్స్ ఏంటంటే ఇవి ఫుల్లర్ కెపాసిటీ యూటిలైజేషన్, టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ హయ్యర్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రీహాబిలిటైజేషన్ అసిస్టెన్స్ టు సిక్ యూనిట్స్. రీహాబిలిటేషన్ సిక్ ఏదైనా యూనిట్స్ కనుక సిక్ అయిపోయినాయి అనుకోండి, ఓకే, వాళ్ళకి సపోర్టింగ్గా అంటే మళ్ళీ తిరిగి దాని అప్గ్రేడ్ మళ్ళీ మామూలుగా నార్మల్ స్టేజ్కి తీసుకురావాలంటే ఎక్కడ సెట్ బ్యాక్ ఉందో అది ఫైనాన్స్ రూపంలో సపోర్ట్ ఇవ్వడం. అవసరమైతే అటువంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే కనుక ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి రీఫైనాన్స్ అనేది చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ రీఫైనాన్సెస్ కూడా ఈ సిక్ యూనిట్స్కి చేస్తుంటుంది అన్నమాట ఐడిబిఐ. సో దీస్ ఆర్ ఆల్ ద రిక్వైర్డ్ ఫంక్షన్స్ డన్ బై దట్ ఐడిబిఐ. సో అదే ఇక్కడ మేము క్లియర్గా చెప్పాం. డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో ఏముంటుందంటే ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్సు, సాఫ్ట్ లోన్ అసిస్టెన్సు, అసిస్టెన్స్ అండర్ టెక్నికల్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ అండ్ రీహాబిలిటేషన్ అసిస్టెన్స్ ఫర్ సిక్ యూనిట్స్. ఓకే, ఈ 4 కూడా డైరెక్ట్ అసిస్టెన్స్ ఐడిబిఐ చేస్తుంది. తర్వాత ఇండైరెక్ట్ అసిస్టెన్స్ అనేది అప్పటికి అందులో ఏముంటుంది అంటే రీఫైనాన్స్ ఉంటుంది. ఇండైరెక్ట్ అసిస్టెన్స్లో మోస్ట్లీ ఐడిబిఐ ప్రొవైడ్స్ రీఫైనాన్షియల్ ఫెసిలిటీ అగేన్స్ట్ టర్మ్ లోన్స్ గ్రాంటెడ్ బై ది ఎలిజిబుల్ క్రెడిట్. ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ లోన్స్ ఇచ్చి ఉంటాయి కదండి, ఇండస్ట్రియల్ లోన్స్ ఇస్తాయి కదా, దానికి మళ్ళీ అంతే అమౌంట్ వీళ్ళు ఫండింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎట్ లోయర్ రేట్. సో దీనికి ఏంటంటే రీఫైనాన్స్ అని అంటాం. ఇంతకుముందు కూడా మనం సిట్బీలో చెప్తున్నాం. సో ఈ రకంగా రీఫైనాన్స్ సపోర్ట్ అనేది అందరికీ ఇస్తుందంటే అన్ని ఫైనాన్షియల్ బ్యాంక్స్, ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇండస్ట్రియల్ అడ్వాన్సెస్ ఇస్తూ ఉంటాయి. అలాగే ఆర్ఆర్బీస్ ఉన్నాయి, ఆర్ఆర్బీస్ ఇండస్ట్రీస్ ఉంటాం, ఎందుకు ఉండవండి? అగ్రికల్చర్ ఉన్నాయి, అగ్రికల్చర్ సెక్టార్లో ఇండస్ట్రీస్ పెడతాం కదా. ఇప్పుడు మ్యాంగో ఉంది, మ్యాంగో అన్ని కూడా పల్ప్ అంతా తీసి మ్యాంగో జ్యూస్ ఇండస్ట్రీ పెట్టచ్చు, పల్ప్ ఇండస్ట్రీ పెట్టచ్చు, లేదంటే కాయిర్ ఇండస్ట్రీ పెట్టచ్చు, కోకోనట్ ఉందంటే కాయిర్ ఇండస్ట్రీ పెట్టచ్చు. సో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ని మనం డెవలప్ చేయడం కూడా ఇండస్ట్రియలైజేషన్ కింద వస్తుంది మాట. సో ఆ రకంగా ఏమంటారు, రీఫైనాన్స్ సపోర్ట్ అనేది కమర్షియల్ బ్యాంక్స్కి చేసిన, ఆర్ఆర్బీస్కి చేస్తుంది, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నార్దర్న్ సెక్షన్, వీటన్నిటికీ కూడా రీఫైనాన్స్ ఫెసిలిటీ అనేది ఐడిబిఐ ఇండైరెక్ట్ అసిస్టెన్స్ ద్వారా కల్పిస్తుంది. తర్వాత రీడిస్కౌంటింగ్ ఆఫ్ ద బిల్స్. 1965లో ఈ రీడిస్కౌంటింగ్ ఆఫ్ ద బిల్స్ని ఐడిబిఐ స్టార్ట్ చేసింది. ఓకే, అది ఇండైరెక్ట్ అసిస్టెన్స్ కింద స్టార్ట్ చేసింది. ద పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు బిల్స్ ఉన్నాయి, ఓకే, మిషనరీ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ పర్చేజెస్ ఏమైనా జరిగినప్పుడు అవన్నీ కూడా మొత్తం టోటల్ అమౌంట్ అనేది వాళ్ళు ఒకేసారి పే చేయడం కుదరదు, చేయలేరు. చేయనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రామిస్ చేస్తారు. ప్రామిస్ చేయడంటే అవతల కొనుక్కున్న వాడు ఏం చేస్తాడు, నేను విడతలు వేరు అంటే ఇన్స్టాల్మెంట్ రూపంలో నీకు ఇస్తాను అని చెప్పేసి వాడు బిల్స్ ఇస్తాడు, రాసిస్తాడు. అంటే ఒక 3 months బిల్స్ అలా ఇస్తూ ఉంటాడు, 5 months బిల్స్, 3 months బిల్స్ అని చెప్పి, అంటే ఇన్స్టాల్మెంట్స్ కింద మాట్లాడు. సో మనకు ఆ టైం అయ్యేటప్పటికి అది ఆటోమేటిక్గా రియలైజ్ అయ్యి మన ఇన్స్టాల్మెంట్ మనకు వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా ఏమవుతుందంటే అది ఇండస్ట్రియల్ అదే సో టు హెల్ప్ ఇండస్ట్రియల్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ అదే ది పర్చేజ్ ఆఫ్ మిషనరీ, యాక్సెప్ట్ బిల్స్, ఇవన్నీ కూడా ఫైనాన్స్ చేస్తారు. రీడిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ అంటాం. అవి బిల్స్ని కొలాటరల్ ఇచ్చేసి దాని మీద ఫైనాన్స్ చేయడం అన్నమాట, ఇండైరెక్ట్ అసిస్టెన్స్. నెక్స్ట్ అంటే సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్. ఇదేంటంటే విత్ ఏ వ్యూ టు సపోర్టింగ్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైన్యూర్స్. ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైన్యూర్స్ అంటే ఇనీషియల్గా వాళ్ళు స్టార్ట్ చేయడం, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ న్యూ ప్రాజెక్ట్స్ మాట్లాడండి, అది ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళంతా కూడాను డైరెక్ట్గా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం అన్నమాట. సో వీళ్ళని ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైన్యూర్స్ అంటారు. వాళ్ళకి పెట్టుబడి అనేది వాళ్ళ దగ్గర ఉండదు, క్యాపిటల్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఓన్ ఫండ్స్ లేవు కాబట్టి ఆ ఓన్ ఫండ్స్ ప్రొవైడ్ చేయడాన్ని మనం సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్, సీడ్ క్యాపిటల్ అంటాం. ఆ సీడ్ క్యాపిటల్ అనేది ప్రొవైడ్ చేయడం ఎలా చేస్తారంటే సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ ద్వారా
ఇది ఇండైరెక్ట్ అసిస్టెన్స్ రూపంలో ఐడిబిఐ ఎక్స్టెండ్ చేసేది. సో ఇది కూడా మనకి స్టార్టప్స్ అంటాం. నవేడేస్ వీఆర్ కాలింగ్ ఇట్ స్టార్టప్స్ అంటాం. ఓకే, అది అప్పట్లో 1976లో ఆ రకంగా ఆ స్కీమ్ స్టార్ట్ చేశారు. సో విత్ దిస్ మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ ఐడిబిఐ and the broad architecture of this IDB and its functions. Okay, thank you.